ఏపీలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మరో 3 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పటి నుంచి ఎత్తుకు పై ఎత్తులు కొనసాగుతున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సైతం కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు. మరోవైపు చాలా మంది అధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమయంలోనే మరో ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. జగన్ పులివెందుల పర్యటన వేళ ఒంటిమిట్ట రామాలయంకు చెందిన అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు. దీనిపైన టీటీడీ సీరియస్ అయింది. అర్చకులకు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఈ వ్యవహారం చర్చగా మారుతోంది. జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉండగా ఆయనకు టీటీడీ అర్చకులు ప్రత్యేకంగా ఆశీర్వదించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. కనీసం అనుమతులు తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ ప్రోత్సాహంతో అర్చకులు జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వచనం అందించడంపై టీటీడీ సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలని కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మరో 2 రోజుల్లో జగన్ కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సిబిఐ కోర్టు కూడా ఆయనకు అనుమతి ఇచ్చింది. అందుకే అంతకు ముందే పులివెందుల్లో పర్యటించాలనుకున్నారు జగన్. అయితే జగన్ పులివెందుల్లో ఉండగా టీటీడీ అర్చకులు వెళ్లి ఆశీర్వచనం అందించడం విశేషం. ఒంటిమిట్ట కోదండరామాలయ అర్చకులు శ్రవణ్ కుమార్, వీణా మనోజ్ కుమార్ రాజంపేట మండలం బోయినపల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బంది జగన్ నివాసానికి వెళ్లి మరీ ఆశీర్వదించారు. టీటీడీ పరిపాలనా అధికారుల నుంచి ముందస్తుగా ఎలాంటి అనుమతి కూడా తీసుకోలేదు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ నేరుగా జగన్ ఇంటికి వెళ్లటాన్ని టీటీడీ అధికారులు తప్పుపడుతున్నారు. అందుకే నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లో సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి టీటీడీ అర్చకులు ఆశీర్వచనం ఇవ్వడంలో ఎలాంటి తప్పిదం లేదని, కానీ నేరుగా ఆయన ఇంటికి వెళ్లి టీటీడీ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఆపై ప్రత్యేక పర్వదినం కాకపోయినా ప్రత్యేక ఆసక్తితోనే అర్చకులు ఇలా చేశారని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. అందుకే సీరియస్ గా నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. సకాలంలో స్పందించకపోయినా, ఇచ్చిన సమాధానం సరిగ్గా లేకపోయినా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. అయితే ఈ నోటీసుల జారీతో వదిలేస్తారా లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటారా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.